రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. మన ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే 2వ తారీఖు మార్చి 2026 అండి. సో మన మైబాద్ మిర్చి యార్డ్లో ఈరోజు మనకు ఎంత మిర్చి అనేది రావడం జరిగింది. అలాగే మనకు తాలుకాయలకు కానీ అలాగే మనకు ఇక్కడ ఫస్ట్గా మనకు మొదటగా వచ్చేది మనకు తేజ రకం అండి. సో ఈ తేజ సెగ్మెంట్కి మన మైబాద్లో ఎంతవరకు అనేది జెండా పాట రావడం జరిగింది. అలాగే మనం ఈ వీరన్న గారికి అయితే మన మహాలక్ష్మి 33 అనేది సీడ్ అనేది గత సంవత్సరం అందించడం జరిగింది. సో ఆ రైతు అయితే ఈరోజు మన మిర్చిని అయితే తీసుకొచ్చి మార్కెట్కి తీసుకురావడం జరిగింది. సో మనం ఇచ్చినటువంటి ఈ మహాలక్ష్మి 33 సీడ్కి ఎంతవరకు ధర పడ్డది, అలాగే జెండా పాటకు మనం ఇచ్చిన సీడ్కి వ్యత్యాసం అనేది ఎంతవరకు ఉన్నదో మీకైతే ఈ వీడియోలో కంప్లీట్గా తెలపడం జరుగుతుంది. సో ఈరోజు తేదీ వచ్చేసి 2వ తారీఖు మార్చి 2026 అండి. సో ఈరోజు కనుక మన మైబాద్ మార్కెట్లో జెండా పాట కనుక చూసుకున్నట్లయితే 18,976 రూపాయలు అనేది పడడం జరిగిందండి. అలాగే తాలుకాయలు వచ్చేసి మనకు 11,000 నుంచి 11,600, 700 వరకు తీసుకోవడం జరిగింది. సో ఒకసారి మనం సీడ్ ఇచ్చినటువంటి వీరన్న గారితో ఒకసారి మాట్లాడదామండి. సో ఒకసారి అన్న మీ చీటీ చూపించండి అన్న, మనకు రేట్ అనేది ఎంత పడ్డదో తెలుసుకుందాం. సో మనమైతే రైతుకు మహాలక్ష్మి 33 సీడ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో మనకు చూసుకున్నట్లయితే 18,766 రూపాయలు, అంటే మనం ఇచ్చినటువంటి సీడు జెండా పాటకు ఒక 100 నుంచి 150 రూపాయల తేడాతోటే మనకు మంచి జెండా పాట అనేది రావడం జరిగింది. కాబట్టి ఒకసారి రైతు మాటలో తెలుసుకుందాము మనం ఇచ్చినటువంటి సీడ్ అనేది ఏ విధంగా ఉన్నది. సో మనం ఇచ్చినటువంటి సీడ్కి మనకు జర్మినేషన్ అనేది ఏ విధంగా ఉన్నది, అలాగే దానికి వైరస్ కానీ నల్లిని కానీ తట్టుకున్నదా లేదా, అలాగే మనకు మధ్యలో కాయలు కాసిన తర్వాత వేరు కుళ్ళుడు కానీ విల్టు అనేది ఏమన్నా రావడం జరిగిందా లేదా, ఏ విధంగా దిగుబడి అనేది వచ్చిందో మనమైతే ఒకసారి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న. మహాలక్ష్మి మంచి సీడే, ప్రతి రైతులు వేసుకోవచ్చా? ప్రతి రైతు వేసుకోవచ్చు. అయితే మనం ఇది విత్తనాలు వేసుకున్నప్పుడు మనకు మొలక శాతం అనేది ఏ విధంగా వచ్చిందన్న? మొలక శాతం కూడా మంచిగా వస్తుంది, నీట్ గా వస్తుంది. అంటే ఒక 90-95% మొలక శాతం అనేది రావడం జరిగిందా? అలాగే మళ్ళీ మనం ఈ సీడ్ వేసుకున్న తర్వాత, అంటే మన తోట వేసుకున్న తర్వాత మనకి ఏదైనా బొబ్బెర వైరస్ కానీ లేకపోతే నల్లి కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ కూడా ఇప్పుడు అంటే మనం ఇంకొక 5 నుంచి 6 రోజులలో ఈ రైతు యొక్క ఫీల్డ్ అనేది కూడా మనము నెక్స్ట్ మన వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. సో అంటే ఈ మార్చి నెలలో కూడా తోట అనేది ఏ విధంగా ఉన్నది, నల్లి అటాక్ కాకుండా బొబ్బెర వైరస్ అనేది రాకుండా ఏ విధంగా వచ్చిందో మనమైతే నెక్స్ట్ అయితే ఇంకొక 2 డేస్లో ఫీల్డ్ అనేది పెట్టడం మీకు ప్రతి ఒక్క రైతు సోదరులకు మనమైతే తెలపడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సీడ్ ని ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు అన్న? ఒక రైతు వేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఎకరాలు ఎన్ని బస్తాలు తీసుకురావడం జరిగిందన్న ఈరోజు మీరు? ఇప్పుడు మొత్తం 82 బస్తాలు తీసుకురావు. అంటే మొదటి కోతలోనే 2 ఎకరాలు వేసుకున్నారు మన రైతు. సో మనకు 2 ఎకరాల్లో 82 బస్తాల దాకా తీసుకురావడం జరిగింది. సో అలాగే ఇప్పుడు మనకు 20 నుంచి 30 క్వింటాల వరకు ఇంకా చేనులోనే ఉండడం జరుగుతుంది. సో మనం పూర్తి వరకు అంటే ఈ రైతు యొక్క మొదటి నుంచి చివరి వరకు ఎంత దిగుబడి వచ్చిందనేది మనం రాబోయే వీడియోలలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలపడం జరుగుతుందండి. అలాగే ఈరోజు ఖమ్మం మార్కెట్ ధర కనుక చూసుకున్నట్లయితే 19,000 అనేది జెండా పాట చేయడం జరిగింది. అలాగే దాంతోపాటు వరంగల్ చూసుకున్నట్లయితే 19,050 రూపాయలు చేయడం జరిగిందండి. అలాగే మన మైబాద్ వచ్చేసి 18,976 రూపాయలు అనేది జెండా పాట చేయడం జరిగింది.